గొడ్డలి, మొన్న గులకర్ రాయి. బో నాకంటే మహానటుడు ఆయన. నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. అంటే ఆనాడు నాన్నగారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది, మా హిందూపూర్ పక్కన పెరుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి. 5 సంవత్సరాలైనా కాలేదు. మరి ఒక్క ఛాన్స్ కోడికెత్తి, గొడ్డలి, మొన్న గులకర్ రాయి. బో నాకంటే మహానటుడు ఆయన. నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు, ఈ పద్మ విభూషణ్లు, ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే. వాడికి విలువ లేదు. అంటే వాడికి విలువ ఏంటంటే అర్థమైందా? ఆయనకి ఇవ్వడం వల్ల కాదు, అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు. అది నేను చెప్పొచ్చేది. అంటే పదవులో నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య సినిమాలో చూస్తుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రమంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుకుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రినంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడినంటూ నయవంచకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. మాయల మోసాలకు మరి మొన్న వాళ్ళ ప్రజలకు సొమ్ముని 1400 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఊడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను? మాయల మోసాలకి సిద్ధమా? కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పత్రాలతో వేశాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్తో, జే బ్రాండ్తో ఈ మద్యాన్ని ఏరులా పారిస్తూ లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచులు వాళ్ళ తాళబొట్లు తెంచుకున్నారు. అలాగే ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో మనకి తెలియనివి, కనబడేవి ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన నిన్నే ఒక జియో తీసుకొచ్చాడు.
అదేంటి ల్యాండ్ నేను అంటూనే ఉన్నాను. భూమి అదే భూమి ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిన్నే నేను చెప్తూ ఉన్నాను, అది తీసుకొస్తాడు తప్పకుండా ఎన్నికల ముందని. నిన్నే జియో పాస్ అయింది, జియో 303 ల్యాండ్ టైటిల్ యాక్ట్. అదేంటంటే రేపు అతని బొమ్మన్న పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేయించి అతని దగ్గర పెట్టుకుంటాడు. దాన్ని రేపు వాటి మీద అప్పు తీసుకుంటాడు. మనకు తెలీదు అప్పు తీసుకున్నట్టు. రేపు మనం వెళ్ళి మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుని ఉంటుంది ఆల్రెడీ. మీరు మీ భూమి మీద మీరు అప్పు చేసి తీసుకోలేరు. అంటే మీకు సర్వ హక్కులు మీ ఆస్తి మీద కానీ ఇవాళ చూస్తున్నాం మనం. రేట్లేమో ఆకాశానికి అంటుకున్నాయి. అటు విద్యుత్ కనెక్షన్ రేట్లు ఇప్పటికీ 7 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికీ 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆస్తి పన్ను అయితేనేమి, నీరు పన్ను అయితేనేమి, లేకపోతే ఇంటి పన్ను అయితేనేమి, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడుల్ని విరిచేస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు ఇంతవరకు. ఇంకా నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహంకారం నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో ఉన్న నీ అరాచకం అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ రాబోయే ఎన్నికల్లో సుశక్తులన్న సైనికులుగా ఏ ఉరుకులెత్తున్న ఉత్సాహంతో అయితే ఇక్కడికి ఇచ్చేశారు మీరంతా. ఇదే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో మీరు రేపు ఎన్నికల్లో ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నేను అన్న అతని అధికార మదమే అతని నడుమును విరిచి అతని అహం కొమ్ములను వంచి తన బతికేపాటితో చెప్పే సునామీ ఎన్నికలు వస్తున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. కాసుకో జగన్. ఇంకా ప్రజల తీర్పు ఎంత సూటిగాని గుండె కొడుతుందో. ఇన్నాళ్ళు ప్రజలు ఏ వేదనతో అనుభవించారో ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో ఇక కాసుకో జగన్. ఇన్నాళ్ళు ఏదో అధికార మతంతో ప్రజలను కష్టపెట్టి వాళ్ళని బట్టి కనిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు తగిన శాస్తి చెప్పడానికి ఈనాడు ప్రజలంతా ఏకమై ఒక సంఘటిత శక్తిగా మళ్ళీ అతన్ని మట్టిలో కలిపేయడానికి తిప్పికొట్టి మీరంతా తిరిగి మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. ముందు నీ నరలో అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయం నిన్ను చూచి అలాగే నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పెట్టి పోటు ఎలా పడుస్తారో ఒకసారి కాచుకో జగన్. ఇవాళ మొత్తం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేశాడు. మొత్తం ఏదైతే ఎస్సీ సప్లైన్ ఉందో దాన్ని టోటల్ గా రద్దు చేసేశాడు. ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు. ఈనాడు మొత్తం ఖజానా ఖాళీ. ఎవరికి ఒక్క పైసా విదేశీ విద్య అయితేనేమి, అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి దాని పేరే మార్చేశాడు. జగన్ విదేశీ విద్యను పెట్టాడు. అసలు అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట. అలాగే వాళ్ళ ఎస్సీల విషయంకి వస్తే మరి ఆనాడు ఇవాళ వైకాపా అధికారంలో వచ్చాక టోటల్ గా దళితుల్ని నిర్లక్ష్యం చేసింది. మరి దళితుడిగా అండగా ఉంటానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలు ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. మరి ఆనాడు ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని మనం మానసిక క్షోభానికి గురి చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే
జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు వేసి లేనిపోని అన్ని సృష్టించి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే అతని పరిపాలనను వ్యతిరేకించిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని పేద దళితులకి శిరోమండలం చేయించాడు. అలాగే అతని ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉద్యమించిన నాయకులందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు జగన్. తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మన పేద దళిత విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి కల్పించింది తెలుగుదేశం. అలాగే పేద ఈ ఒక దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేస్తాం. అలాగే ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయిస్తాము. అలాగే ఏపీఐఐసి మైనారిటీస్ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే విద్యార్థులందరూ కూడా ఉచిత శిక్షణ ఇప్పిస్తాము. అలాగే పేద దళితులందరూ కూడా 2 ఎకరాల ఈ యొక్క కొనుగోలు భూమిని కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.